హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. కైమాలో శనగ కూర వేసి ఎప్పుడైనా వంట చేశారా అండి? లేకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీజన్లో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మన తెలంగాణ ఆంధ్ర సైడ్ గోంగూర వేసి బోటి, మటన్, చికెన్ ఎలా చేస్తారో ఇటు సైడ్ కూడా శనగ కూర అదే విధంగా వాడతారండి, చాలా బాగుంటుంది. ఒక ఫ్రై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. శనగ కూర చూపిస్తానండి, చూడండి ఎలా ఉంటుంది. ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వేసి వండితే ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. చాలా సింపుల్ గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, కారము మిక్సీ బట్టి వేయాలి. పేస్ట్ వేసి కాసేపు ఆయిల్లో వేగిన తర్వాత, ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి, చాలా సింపుల్, ఈజీ. మంచిగా వేయించుకోవాలండి. వేయించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. పచ్చిమిర్చి, కారం మాడిపోతుంది, కమర కమర వాసన వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. మంచిగా వేగిన తర్వాత కాయమ వేసుకోవాలండి. వేసుకొని తడి మొత్తం పోయేదాకా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ముందు ముందు మంచి మంచి వంటలు మీకు పరిచయం చేస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఫాస్ట్గా చేసుకొని టేస్ట్ కూడా అంతే ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అలాంటి వంటలే నేను మీకు పరిచయం చేశాను. ఇది ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసి, నేను 300 గ్రాముల కైమ తీసుకున్నానండి. 1 గ్లాసు నీళ్లు పోసాను. ఈ కైమ 70% ఉడికిన తర్వాత శనగకూర వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. శనగకూర కూడా నేను 150 గ్రాములు తీసుకున్నానండి. 300 గ్రాముల కైమకు 150 గ్రాముల శనగకూర అండి. అయితే కాస్త కొమ్మలు కొమ్మలుగా వస్తుందండి, మనము ఆకు మంచిగా రువి పెట్టుకోవాలి. ఇందులో వేసి మంచిగా ఉడికిన తర్వాత మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన శనగకూర కైమా రెడీ అండి. ఈ కూర బోటీలో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.